ప్రజాగర్జన అద్భుతంగా నిర్వహించి ఈ పాలమూరు గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి. శ్రీమతి ఇందిరాగాంధీ గారంటే పేదోళ్ళ పాలిట దేవత. దళితులు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలకు, మహిళలకు ఆత్మగౌరవం తెచ్చిపెట్టి ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చి రాజకీయంగా ఉన్నత పదవులనిచ్చి 1980లో దేశ రాజకీయాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై ఈ దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతుంటే ముష్కర్ల తుపాకుల తూటాలకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ రక్షణలో నేల కొరిగినరు. ఆమె చివరి శ్వాస వదిలినప్పుడు, ఆమె చివరి రక్తపు బట్టు ఈ నేలను తాకినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ 4 కోట్ల ప్రజలకు ప్రతినిధిగా ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ప్రధానమంత్రిగా ఈ దేశానికి నాయకత్వం వహించారు. ఈరోజు ఆ మహావీర వనిత యొక్క వర్ధంతి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కొల్లాపూర్లో పెద్ద బహిరంగ సభ పెట్టాలి అన్న ఆలోచన పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ చేసి శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని ఈ సభకు మనం ఆహ్వానించడం జరిగింది. కానీ ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడంతో మిమ్మల్ని బాధ పెట్టొద్దు, మీకు అండగా నిలబడాలి అని మన నాయకుడు, మన సోదరుడు, సోనియమ్మ ముద్దు బిడ్డ రాహుల్ గాంధీ గారు ఉటిన ఢిల్లీ నుంచి ఈ కొల్లాపూర్కు మిమ్మల్ని కలవడానికి వచ్చిండు. కాబట్టి మిత్రులారా, పెద్ద ఎత్తున చప్పట్లతోని శ్రీ రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి. వాస్తవంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పర్యటన కొల్లాపూర్లో లేదు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పర్యటన ఉండే. అర్ధాంతరంగా వారి పర్యటన ఆగిపోవడంతో ఈరోజు మనల్ని వారి కుటుంబ సభ్యులుగా భావించారు. కాబట్టి ఉటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్లో దిగుతే హెలికాప్టర్ మన చాపరతను టైం అయిపోయింది, నేను నడపను, మీరు రోడ్డు మీద వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి అని అంటే, ఎందుకు అని అంటే అక్కడ ల్యాండింగ్ చేసేటప్పుడు ప్రమాదం ఉంది చెప్పలేము అని అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా, నేను కొల్లాపూర్ యువకులకు, కొల్లాపూర్ ప్రజలకు, కొల్లాపూర్ ఆడబిడ్డలను కలవాల్సిందే, సభలో పాల్గొనాల్సిందే అని చెప్పి ఆ పైలట్కు చెప్పి అత్యంత రిస్క్ తీసుకొని ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ సభలో మన ముందు ఉన్నాడు. మిత్రులారా మీరు ఆలోచన చేయండి, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి వారి కుటుంబం బాగుపడ్డది. 1,00,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ 3వసారి మమ్మల్ని ముఖ్యమంత్రులు చేయమని. నేను అడుగుతున్న 3వసారి ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న ఆ సన్నాసులను 3వసారి ముఖ్యమంత్రి అయితే ఇంకో 1,00,000 కోట్లు సంపాదించుకొని ఇవాళ మీ ఇంట్లో అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ మీ బంధువు వినోద్రావును బండకేసి కొడితే ఆయనకు ఒక ఉద్యోగం, ఓనమాలు రాని దద్దమ్మ దయాకర్ రావు ఈరోజు మంత్రి. అంటే 3వసారి ఇస్తే ఇక మీ మనమన్లు, మీ చుట్టాలను కూడా మంత్రులను చేసుకుంటారా? ఈ రాష్ట్రం మీద పడి కొల్లగొట్టి
పల్లి చేళ్లలో అడవి పందులు పడి మేసినట్టు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడతారా అని నేను అడుగుతున్నా. అందుకే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్న చంద్రశేఖరరావును ఈ రాష్ట్ర ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ ఇస్తా అని 2004లో కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చి మాట తప్పని మడమ తిప్పని మహానాయకురాలుగా 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చిండ్రు. మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత 4 కోట్ల తెలంగాణ బిడ్డల మీద ఉన్నది. మీ ప్రతినిధిగా మీ బిడ్డగా ఈ ప్రాంతం వాడిని ఈ నల్లమల బిడ్డను ఈ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఆ గల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. నేను అడుగుతున్న ఈ నల్లమల బిడ్డల్ని మీ సోదరుడుగా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ బిడ్డగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించే అవకాశం వచ్చి 119 మందికి బీఫాములు ఇచ్చే అధికారం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. మరి ఈ జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డలారా. ఇవాళ వాడైండు వీడైండు ఎవడెవడో అయిండు కానీ పాలమూరు పూర్తి కాలే, కల్వకుర్తి కంప్లీట్ కాలే, భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఇవాళ వలసలాగలేదు, ఆత్మహత్యలు నివారించలేదు. అట్లాంటి ఈ పాలమూరు జిల్లాను పసిడి పంటల జిల్లాగా ఈ ప్రాంతము 10 మందికి పట్టెడు అన్నం పెట్టే జిల్లాగా మార్చాలి అంటే మనవాడే అత్యంత కీలకమైన పదవిలో ఉండాలి. మొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ 70 ఏళ్ళల్లో మన ప్రాంతానికి ప్రాధాన్యత రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మనకు అవకాశం ఇచ్చారు. అందుకే పాలమూరు బిడ్డల్ని చేతులెత్తి నమస్కరించి నేను అడుగుతున్నా, మీలో ఒక్కడిని మీ బిడ్డను మీ వాడిని రేపు చస్తే ఇక్కడి మట్టిలో కలిసేవాడిని ఈరోజు ఈ పాలమూరు జిల్లా పాలమూరు బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి అని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు చేయబోయే న్యాయం సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చింది. మిత్రులారా, ఈ 6 గ్యారంటీలే మన కథానాయకులు మన కాంగ్రెస్ అభ్యర్థులు. ఈ 6 గ్యారంటీలను మీకందరికీ చెప్పడం ద్వారా ఈ తెలంగాణలో ఇంటింటికి ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, ప్రతి పేదవాడికి చెప్పాలి. సోనియమ్మ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఈ తెలంగాణలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోని మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్టు ఇవ్వాలి అని చెప్పి 2500 మా ఆడబిడ్డలకు ఇస్తా అని సోనియమ్మ చెప్పింది. అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పింది. ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నాడు అన్నీ అయిపోయినాయని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలని బయలుదేరిండు. ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని. బుద్ధి ఉందా కేసీఆర్ నీకని నేను అడుగుతున్నా, నీకు బుద్ధి ఉందా? ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదే కాదు, ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి
ఆదుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా వ్యవసాయం భూమి ఉన్న వాళ్ళకు ఉచిత విద్యుత్తు, భూమి లేని పేదలకు, ఇండ్లు ఉన్న వాళ్లకు కరెంటు బిల్లుల బాధ తప్పట్లేదు. కాబట్టి గృహజ్యోతి పథకం కింద ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా పేదవాడికి ఉచిత ఇంటి విద్యుత్ ఇవ్వడానికి గృహజ్యోతి పథకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ప్రతి పేదవాడికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. మళ్ళా డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. అందుకే ఈరోజు ప్రతి పేదవాడికి, పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని సోనియమ్మ చెప్పింది. ప్రతి పేదవాడికి మీకు 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. చేయుత పథకం కింద పెన్షన్ ఇవాళ 2000 అంటున్నారు, 2 నెలలైనా వస్తలేదు. అందుకే ఈరోజు పేదలకు చేయుత పథకం కింద 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించారు. ఈ పథకాలన్నీ అమలు జరగాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, యువకుడు, అమ్మలు, అక్కలు, పెద్దమ్మలు కలిసికట్టుగా ప్రచార రథసారథులై గ్రామ గ్రామాల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ జెండాను ఎగరేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే ఈ పథకాలు అమలు జరుగుతాయి. ఈ పథకాలు అమలు జరగాలి అని అంటే మహబూబ్ నగర్ జిల్లాలో 14 మందిని గెలిపించాలి. నిన్న వాళ్ళ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఓ యువకుడు కత్తితో దాడి చేసిండు. వాళ్ళ చిల్లర పంచాయతీ ఏందో మనకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిండ్రని నోరు తెరిస్తే అబద్ధం చెప్తుండు కేసీఆర్. నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు దాడులే చేయదలుచుకుంటే కేసీఆర్, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ కుటుంబ సభ్యులు ఎవ్వరు రోడ్డెక్కరు, ఎవరికి అంగి లాగు ఉండదు. మేము ప్రాణాలు ఇచ్చిన వాళ్ళం. మహాత్మా గాంధీ, శ్రీమతి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ శాంతి నెలకొల్పడానికి అహింసకు అనుకూలంగా మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. కాబట్టే మీ అరాచకాలు నడుస్తున్నాయి. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతోని కాంగ్రెస్ మీద నెపం నెట్టి మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీకు తెలుసు, పోయినసారి ఇక్కడనే సభ చేసినాం. ఆనాడు జగదీశ్వరరావు గారు ముందుండి నడిపించారు. ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జూపల్లి కృష్ణారావు గారికి టికెట్ ఇచ్చిన జగదీశ్వరరావు గారికి పార్టీ స్పష్టంగా వారిని ఆదుకుంటామని చెప్పిండ్రు. వారి రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరు ఎలాంటి చింత చేయాల్సిన అవసరం లేదు. జగదీశ్వరరావు గారు కూడా పెద్ద మనసుతో ఇంత కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ 6 గ్యారెంటీలు అమలు జరగాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అందరు చెయ్యి ఉన్న వాళ్ళు అందరు చెయ్యి పైకెత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రాహుల్ గాంధీ గారు స్పీచ్ అయిన తర్వాత మన జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేస్తాము. అప్పటి వరకు కదలకుంటా కూర్చొని రాహుల్ గాంధీ గారు అంత దూరం నుంచి మీకోసం వచ్చిండ్రు. వారు చెప్పేది సావధానంగా విన్న తర్వాతనే ఇక్కడి నుంచి జాగ్రత్తగా గ్రామాలకు బయలుదేరాలని చెప్పి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. మన ప్రియతమ నాయకుడు భారతదేశంని ఒక్క తాటి మీద నడిపి భారత్ జోడో నఫరత్ చోడో అనే నినాదంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు, వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాను. मानिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी मल्लू जी,
पी श्रीनिवास जी, स्टेज पे कांग्रेस पार्टी के सारे वरिष्ठ नेता, भाइयों और बहनों, कांग्रेस पार्टी के प्यारे कार्यकर्ताओं, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। వేదిక మీద పేర్లు చదివిన పెద్దలందరికీ, సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా। आज यहां मेरी बहन को आना था, मगर उसे बुखार हो गया, और जैसे मैंने आपसे इतनी बार पहले कहा है, हमारा रिश्ता राजनीतिक नहीं है, पारिवारिक रिश्ता है। इसीलिए अगर बहन नहीं आ पाई तो मैं आ गया। మా సోదరిమణి ప్రియాంక గాంధీ గారు రావాల్సినటువంటి ఈ సమావేశానికి ఆరోగ్య सीईसी की जो मीटिंग होती है, जहां टिकट के निर्णय लिए जाते हैं, वो 5 बजे शाम को आज थी और मुझे वहां रहना है। ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో ఉండి ఎన్నికల్లో టికెట్లు డిసైడ్ చేసే ప్రధానమైనటువంటి సమావేశం ఉన్నప్పటికీ ఈ ప్రజానికమే నాకు ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది। तो मैंने कहा देखिए वो सब ठीक है, मगर अगर तेलंगाना में मेरी बहन ने कमिटमेंट दिया है और अगर वो नहीं पूरा कर पा रही है तो तेलंगाना जाना सीईसी मीटिंग से जरूरी है। సోదరి మన ఇచ్చినటువంటి కమిట్మెంట్ మాట ఇచ్చింది, కొల్లాపూర్కి వస్తా అని ఆ మాట నిలబెట్టుకోలేని పక్షంలో ఆరోగ్య పరిస్థితుల వల్ల సిఈసి ప్రధానమైనటువంటి మీటింగ్ ఉన్నా కానీ మీ దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది। भाइयों और बहनों, आपके सामने चुनाव है और लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల సమరం ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ రెండిటి మధ్య యుద్ధం జరగబోతా ఉంది, ప్రజలకు దొరలకు మధ్యన। एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार, और दूसरी तरफ तेलंगाना की जनता, माताएं, बहनें, बेरोजगार युवा। ఒకవైపు ముఖ్యమంత్రి గారి కుటుంబం ఉంటే ఇంకొక వైపు యావత్ తెలంగాణ సమాజము, నిరుద్యోగులు, మహిళలు, యువతీ యువకులు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। दोराला सरकार के 2 सबसे बड़े चिन्ह हैं जिनको तेलंगाना की जनता बहुत अच्छी तरह जानती है। इसके बारे में आपको हर रोज सुनने को मिलता है। దొరల తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలంగాణ సమాజం ప్రతిరోజు వీక్షిస్తూనే ఉంది, ప్రతిరోజు గమనిస్తూనే ఉంది, ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంది। सबसे बड़ा धोखा कलेश्वरम प्रोजेक्ट का धोखा। అత్యంత పెద్ద మోసం, దగా ఈ ప్రభుత్వం చేసింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి అనే మోసం। बीजेपी बीआरएस ने तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया लूटा है। బీఆర్ఎస్ మరియు బీజేపీ రెండు కలిసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మైనటువంటి ప్రభుత్వ సొమ్ము 1,00,000 కోట్లను బుక్కేసింది, మింగేసింది, దోచేసింది। ये पैसा आपका है, आपके भविष्य का पैसा है, और 1 लाख करोड़ रुपए आपके चीफ मिनिस्टर ने तेलंगाना की गरीब जनता से, किसानों से, मजदूरों से चोरी किया है।
ఈ 1,00,000 కోట్ల డబ్బు రైతుల నుంచి, బీదల నుంచి, సామాన్య ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో గుంజి వాళ్ళ సొంత లాభాపేక్షకు మింగేసిరు 1,00,000 కోట్లన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం. और आज वहां जो बराज है, उसके खंबे हैं, वो चूर चूर होके टूट रहे हैं. బ్యారేజ్ ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ బ్రిడ్జ్లు ఏవైతున్నాయో ఏడాది కూడా కాలే కూలిపోతా ఉన్నాయి, ఊగిపోతా ఉన్నాయి, శిథిలావస్థకు వచ్చినాయంటేనే వాస్తవ పరిస్థితిని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. भाई और बहनों, सिर्फ कर्ज मिटाने के लिए 2040 तक तेलंगाना का हर परिवार तकरीबन 31,500 रुपए देगा. 2040 వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లక్షలాది రూపాయల అప్పు మోసుకుంటా ఉంది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు అవినీతి వల్ల. सिर्फ कर्ज चुकाने के लिए. ఓన్లీ వాళ్ళు తిన్నదాన్ని కక్కించడానికి మనం కట్టవలసి వస్తుంది. हर परिवार 31,500 रुपए हर साल देगा. ప్రతి కుటుంబం కూడా 31,000 రూపాయలు ప్రతి ఏడాది కట్టవలసినటువంటి దుర్మార్గపు దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. कांग्रेस पार्टी ने भी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स किए हैं. కాంగ్రెస్ పార్టీ కూడా దశాబ్దాల కాలంగా ఇక్కడ అనేకమైనటువంటి సంస్థలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పింది, చారిత్రాత్మకమైనటువంటి సంస్థలను నెలకొల్పింది. नागार्जुन सागर, प्रियदर्शनी जुराला, श्रीराम सागर, సింగూర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు చారిత్రాత్మకమైనవి కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. आप हमारे सारे के सारे प्रोजेक्ट्स देखिए और फिर इनका देखिए. कलेश्वरम प्रोजेक्ट जाके देखिए. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టిన దశాబ్దాల పాటు అనేక ప్రాజెక్టులు కట్టింది. వాటిని ఒకసారి చూడండి ఏ రకంగా పంటలను సస్యశ్యామలం చేస్తా ఉన్నాయో. तो ये అదే पहला విధంగా ఇంకొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి. तो ये पहला उदाहरण है दोराला सरकार का. दूसरा उदाहरण मैं आपको देता हूं. దొరల ప్రభుత్వం యొక్క రెండవ ఉదాహరణ ప్రధానమైనది మీ ముందుంచుతా ఉన్నా. हमारी प्रजाला सरकार थी. हमने दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीबों को उनकी जमीन वापस दी. ప్రజల తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీద బడుగు బలైన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు వాళ్ళ భూమిని తిరిగి ఇవ్వడమే కాకుండా కొత్తగా కూడా భూమిని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. और जो हमने जमीन दी वो आपके चीफ मिनिस्टर ने पूरी की पूरी वापस ले ली. చారిత్రాత్మకమైన నిర్ణయంతో ఆ రోజు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూమిని ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటా ఉంది. कंप्यूटराइजेशन का बहाना था और धरनी पोर्टल चोरी करने का तरीका. కంప్యూటరైజేషన్ పేరు మీద భూములన్నిటి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ధరణి పేరు మీద మొత్తం భూములను లాగేసుకున్నటువంటి కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. तेलंगाना में 20 लाख किसानों को नुकसान हुआ. उनकी जमीन ली गई. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతా ఉంది ధరణి పోర్టల్ వల్ల. और फायदा किसको हुआ? एक परिवार को, उनके एमएलएज को, उनके मंत्रियों को. ధరణి వల్ల లాభం జరిగింది ఒకే ఒక కల్వకుంట్ల కుటుంబానికి, ఆ కుటుంబ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, నాయకులు మాత్రమే లాభం జరిగింది తప్ప రైతులకు ఏమాత్రం లాభం జరగలేదు. स्टेट एम्प्लॉइज को पैसा नहीं मिलता. రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావు, ఆర్థికంగా బలపడము. पीएसयूज खत्म हो रहे हैं. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. और पूरा का पूरा धन, तेलंगाना की जनता का धन केसीआर के परिवार
के हाथ में जा रहा है। తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, రాష్ట్ర ప్రజల ధనము పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే పోతా ఉందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా. जमीन का डिपार्टमेंट उनके हाथ में, रेत का डिपार्टमेंट उनके हाथ में, शराब का डिपार्टमेंट उनके हाथ में, రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, ఇసుక అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, లిక్కర్ మంద అమ్ముకునే శాఖ వాళ్ళ దగ్గరనే ఉంది, దండుకోవడానికి 3 శాఖలు కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. भाइयों और बहनों, आपने तेलंगाना का सपना देखा था। సోదర సోదరి మల్లారా, తెలంగాణ ప్రజలు ఒక స్వప్నాన్ని, ఒక కలగన్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాల్లో ఈ మార్పు వస్తుందని. प्रजाला सरकार का सपना देखा था। ప్రజా తెలంగాణ కలగన్నాం మనము. आपको दोराला सरकार नहीं चाहिए थी। దొరల సర్కార్ కొరకు కాదు మనం కలగన్నది, పోరాడింది, తప్పించింది. जब आप तेलंगाना के लिए लड़े, आपने अपना खून दिया, क्रांतिकारी काम किया। आप प्रजाला तेलंगाना के लिए लड़ रहे थे, दोराला तेलंगाना के लिए नहीं। ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం చేసింది ప్రజల తెలంగాణ కొరకు, అభివృద్ధి చెందిన పురోగమన దిశలో పోతుంది అనుకున్నటువంటి తెలంగాణ కొరకు కలలు కన్నాం, కానీ ఈ దొరల తెలంగాణ కొరకు కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. और आपका जो सपना है उसे कांग्रेस पार्टी पूरा करने जा रही है। ఆ రోజటి మీ తెలంగాణ ఉద్యమ కలను సాకారం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. प्रजाला तेलंगाना का क्या मतलब है? ప్రజల తెలంగాణ, ప్రజా తెలంగాణ అన్నదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. महालक्ष्मी स्कीम 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं को। మహాలక్ష్మి పథకం కింద ప్రతి వివాహితకు నెలకు 2500 రూపాయలు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 500 रुपए का गैस सिलेंडर, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి గ్యాస్ ఆర్థిక భారాన్ని మహిళల మీద తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంది. चुनाव के बाद तेलंगाना की महिलाओं को बस में पैसा नहीं देना पड़ेगा। ఎన్నికలై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ కూడా డబ్బులు ఇవ్వకుండా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. तेलंगाना के कोने कोने में तेलंगाना की महिलाएं घूम पाएंगी। 1 रुपया बस टिकट के लिए नहीं देना पड़ेगा। 1 రూపాయి కూడా ఇవ్వకుండా నా తెలంగాణ తల్లులు, నా తెలంగాణ సోదరి మనులు స్వేచ్ఛగా బస్సులో ఎక్కడన్నా విహరించగలిగే అవకాశాన్ని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. क्यों? क्योंकि महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं। ఈ మహిళలే ఈ రాష్ట్ర భవిత, ఈ రాష్ట్రానికి వెన్నెముకగా మహిళలు ఉన్నారు. अगला बड़ा कदम రైతు భరోసా. రైతు భరోసా అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తా ఉంది. 15,000 रुपए प्रति एकड़ किसानों को और 12,000 रुपए एग्रीकल्चर लेबर को। రైతులను కడుపులో పెట్టుకొని కాపాడే రైతు పక్షపాత పార్టీగా రైతు భరోసా పేరు మీద 7,500 15,000 రూపాయలు ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు, ప్రతి ఏడాదికి ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. इंद्रम्मा इंड्लू 5 लाख रुपए घर के कंस्ट्रक्शन के लिए उन लोगों के लिए जिनके पास घर नहीं है। ఎవరికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు పేరిట 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. गृह ज्योति स्कीम 2000 यूनिट बिजली के मुफ्त में हर महीने। ప్రతి నెల 200 ప్రతి నెల 200 యూనిట్ల కరెంటు కాల్చే బీద బడుగు బలైన వర్గాల వారందరికీ కూడా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వడం జరుగుతూ ఉంది. युवा विकासम
5 लाख रुपए स्टूडेंट्स के असिस्टेंट्स के लिए, उनकी कॉलेज फीस के लिए, उनकी कोचिंग के लिए। విద్యా భరోసా పేరు మీద మీలాంటి యువకులు, మీలాంటి విద్యార్థుల కళ్ళల్లో కాంతి చూడడానికి 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఫీజు కట్టుకోవచ్చు, మీకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీసుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా విద్యార్థులు తమ విద్యను కొనసాగించవచ్చు. और चेउता 4000 रुपए महीने के पेंशन के लिए। ఏదైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 2000 పెన్షన్ ఈ రోజు వస్తా ఉందో, కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని 4000 రూపాయలు చేయుత కింద పెన్షన్ ఇవ్వబోతా ఉంది. और राजीव आरोग्यश्री 10 लाख रुपए हेल्थ इंश्योरेंस में। 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ప్రతి బీదవాడు ఉచితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావచ్చు. ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. भाइयों और बहनों, सबसे जरूरी बात, यहां पे लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है। తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు స్పష్టమైన యుద్ధం జరగబోతా ఉంది. बीआरएस, बीजेपी और एमआईएम एक साथ काम कर रहे हैं। తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తూ ఒకే తాను ముక్కలుగా కొనసాగుతా ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. लोकसभा में बीजेपी की पूरी मदद आपके चीफ मिनिस्टर करते हैं। లోక్సభలో ఏ బిల్లు వచ్చినా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఇస్తుంది. जीएसटी, किसान बिल, पूरा का पूरा समर्थन आपके चीफ मिनिस्टर ने बीजेपी को दिया। అనేక చట్టాలు, జిఎస్టీ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, అనేక బిల్లులకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు సాక్షిగా అండగా నిలబడ్డది. विपक्ष के सारे चीफ मिनिस्टर्स पर सीबीआई, ईडी, इनकम टैक्स डिपार्टमेंट के केसेस हैं। భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రులు, నాయకుల మీద ఈడీ, సిబిఐ, విజిలెన్స్ ఈ రకంగా అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. मगर आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई का केस, ना ईडी का केस, ना विजिलेंस, ना इनकम टैक्स। అదే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మీద మాత్రం ఏ ఈడీ ఉండదు, ఏ విజిలెన్స్ ఉండదు, ఏ సిబిఐ ఉండదు, ఏ ఎంక్వైరీ ఉండదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. ये मिलके काम करते हैं और इनका लक्ष्य है कि कांग्रेस पार्टी तेलंगाना में चुनाव ना जीते। ఈ రెండు కలిసి తోడు దొంగలుగా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానుకోకుండా చేయాలన్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా రెండు కలిసి పనిచేస్తా ఉన్నాయి. दूसरी तरफ एमआईएम खड़ी है। ఇంకొక వైపు ఎంఐఎం కూడా లోపాయికారిగా వారితో పనిచేస్తా ఉంది. जहां भी ये बीजेपी की मदद कर सकते हैं, एकदम जाके मदद करते हैं। ఎక్కడ బీజేపీకి అవసరం అనుకుంటే అక్కడ బరాబర్ నిక్కచ్చిగా ఎంఐఎం వాళ్లకు ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతా ఉందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. राजस्थान में, महाराष्ट्र में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में जहां भी बीजेपी इनसे कहती है जाके चुनाव लड़ो, ये एकदम जाके चुनाव लड़ते हैं और बीजेपी की मदद करने वाले कैंडिडेट उतार देते हैं। అది మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థులను పెట్టి ప్రతిపక్షాలను ఓడగొట్టి భారతీయ జనతా పార్టీ విజయానికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉందని వాస్తవాన్ని గ్రహించమని కోరుతా तो ఉన్నాం. ये सबसे जरूरी बात है कि अगर आपने एमआईएम को, बीजेपी को वोट दिया तो आपका वोट जाया होगा। ఎంఐఎంకు ఇచ్చినా, బీజేపీకి ఇచ్చినా,
ఏమాత్రం తేడా లేదు. ఆ రెండిటికి ఇవ్వడం వల్ల మన ఓటుకున్నటువంటి విలువ వృధా అవుతుంది అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. और आपके वोट से बीआरएस को मदद होगा अगर आपने बीजेपी या एमआईएम को दिया. మనము బీజేపీకి, మీరు బీజేపీకి లేదంటే ఎంఐఎం కేస్తే అది ఇండైరెక్ట్ గా బీజేపీ ఎంఐఎంది ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకే లాభం చేకూరుతుందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. बीआरएस से हम यहां लड़ रहे हैं, बीजेपी से हम बाकी देश में लड़ रहे हैं. ఇక్కడ బీఆర్ఎస్ తోటి కొట్లాడుతా ఉన్నాం, యుద్ధం చేస్తా ఉన్నాం, రాజకీయ యుద్ధం. అదే మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీతో కొట్లాడుతా ఉన్నాం. और पहले हम बीजेपी को यहां हराएंगे और फिर जाके दिल्ली में 2024 में वहां पे बीजेपी को हराएंगे, सरकार से निकालेंगे. ఇక్కడ బీఆర్ఎస్ ను పడగొట్టడమే కాకుండా బీజేపీని కూడా రానియం. అదే విధంగా కేంద్రంలో ఢిల్లీలో కూడా 2024లో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఆపగలిగే ప్రజా సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది. तेलंगाना की जनता ने मन बना लिया है. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనసులో, మైండ్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు. पैसा चीफ मिनिस्टर के साथ, सरकार चीफ मिनिस्टर के साथ, मीडिया चीफ मिनिस्टर के साथ, सच्चाई तेलंगाना के जनता के साथ, कांग्रेस पार्टी के साथ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు కానీ, మీడియా కానీ, అధికారం కానీ, ఇంకా ఏ హంగులైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి ఉన్నాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ప్రజాబలం, నిజాయితీ, నిబద్ధత అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా. हमारे यहां कार्यकर्ता आए हैं. मैं आपको कहना चाहता हूं, आप बब्बर शेर हो, आपको किसी से नहीं डरना. मैं जानता हूं इन लोगों ने आपको तंग किया, मारा, दबाया, मगर अब आपका समय आने वाला है. మిమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు, అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు, కుట్ర చేస్తారు. కానీ నాకు తెలుసు మీరు గబ్బర్ సింగ్లో ఎవరికి భయపడేవారు కాదు. కాంగ్రెస్ బిడ్డలు మీరు. మీకు కూడా సమయం రాబోతా ఉంది. ఏమాత్రం వేచి చూడకండి, అతి త్వరలో మీ సమయం కూడా రాబోతా ఉంది. और कांग्रेस पार्टी का कार्यकर्ता और तेलंगाना की जनता मिलकर एक साथ प्रजाला सरकार बनाने जा रही है. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ యావత్ సమాజం కలిసి మలిసి రాబోయే రోజుల్లో ప్రజల తెలంగాణ నిర్మాణానికై సంఘటితంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. आखिरी बात मैं आपसे कहना चाहता हूं, आज इंदिरा गांधी जी का शहीद दिवस है. ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, స్వర్గీయులైనటువంటి దివంగత నేత ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈరోజు. मैंने आपसे कहा कि मेरा रिश्ता राजनीतिक नहीं है, मेरा रिश्ता पारिवारिक है. నేను ముందే చెప్పాను, మన బంధం రాజకీయ బంధం మాత్రమే కాదు, ఇది కుటుంబ బంధం, కాంగ్రెస్ కుటుంబ బంధం అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. और जब मेरी दादी को जरूरत थी तब तेलंगाना की जनता ने इंदिरा गांधी जी की मदद की थी. చరిత్రలో ఇందిరాగాంధీకి ఒక అత్యవసర పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అండగా నిలబడిన జనం ఎవరు ఇందిరాగాంధీ కంటే? తెలంగాణ రాష్ట్ర జనం, తెలంగాణ ప్రజలే ఆ రోజు ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డారు. और ये मैं कभी नहीं भूलूंगा, पूरी जिंदगी नहीं भूलूंगा. జీవితంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని మర్చిపోలేను. తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి దొరికిన మద్దతును. आप तेलंगाना की लड़ाई लड़े और सोनिया गांधी जी ने आपके साथ मिलकर तेलंगाना दिया. మీరందరూ తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడితే, మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా శ్రీమతి సోనియా గాంధీ గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని తెలంగాణ
రాష్ట్రాన్ని ఇచ్చిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. आपने और हमने मिलकर एक सपना देखा था, तेलंगाना का एक नया